హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఏం చేస్తున్నారు? మీ పనులన్నీ ఎంతవరకు వచ్చాయి? రేపైతే వ్రతం కదా! నాకైతే ఇంకా ఈ ఇత్తడి సామాన్లు, వెండి సామాన్లు అన్నీ తోముకోవటమే అయిపోయిందండి ఇప్పటి వరకైతే. ఇవన్నీ తోముకోవటానికి నాకైతే 2 గంటల టైం అయితే పడుతుంది. ఎందుకంటే చాలా నల్లగా అయిపోతాయి. ఎందుకంటే పెద్ద పెద్ద పూజలకి, వ్రతాలకి నేను ఈ సామాన్లన్నీ తీసి తోముకుంటాను. డైలీ పూజకైతే రోజు అవైతే తోముకుంటాను. అవి దేవుడి దగ్గర ఉంటాయి. ఇవైతే పూజలకి అవి తీస్తాను. ఇంకా వెండి సామాన్లన్నీ నేను కోల్గేట్ పౌడర్‌తో తోముకుంటాను. ఇత్తడి సామాన్లు ఇవన్నీ ఇంకా పితాంబరి పౌడర్‌తో తోముకుంటానండి. చాలా మెరుస్తాయి. ఇంకా ఇవన్నీ తోముకున్నాక మనం ఒక క్లాత్‌తో మొత్తం తుడిచేసుకోవాలండి. చక్కగా తుడుచుకుంటే ఇలా మెరుస్తాయి చూసారు కదా! ఇంకా అలాగే ఉంచేసామనుకోండి ఈ వాటర్ మచ్చలనేసి అలాగ ఉండిపోతాయి. మార్నింగ్ మనం పూజ చేసేటప్పుడు బాగా కనిపించదు. బాగోదు కూడా మనకి. అందుకే నేనైతే శుభ్రంగా ఈ క్లాత్‌తో తుడుచుకొని సామాన్లన్నీ ఒక సైడ్ అయితే పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకున్నాక ఇంకా ఇప్పుడు నా వంట పని అయితే అవుతదండి. ఇంకా చాలా పనులున్నాయి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.